సో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం పాడ్ కంట్రోలర్స్ గురించి అయితే మాట్లాడదాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఎజెండా. సో ఈ రోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, ఫస్ట్ మనం ఒక పాడ్ని అయితే మళ్ళీ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఈసారి లాస్ట్ టైం మనము మన ఓన్గా మనం సెర్చ్ చేసి కీవర్డ్స్ని మనమైతే లాస్ట్ వీడియోలో అయితే చేసాము. ఈసారి నేనేం చేస్తాను, డాక్యుమెంటేషన్ యూజ్ చేసి ఈజీగా అయితే క్రియేట్ చేస్తాను. సో డాక్యుమెంటేషన్ యూజ్ చేసి చేయడం కరెక్టా, లేదంటే మనం మాన్యువల్గా మనం సెర్చ్ చేసి తీసుకోవడం బెటరా అంటే, మీకు ఆల్రెడీ ఒక డాక్యుమెంటేషన్ ఇచ్చారు, దానిలో వాడు అన్ని క్లారిటీగా ఇచ్చాడు. సో ఆల్రెడీ ఈజీగా ఉండేదాన్ని యూజ్ చేసుకుంటాం కదా, మనం ఎందుకు మళ్ళీ సెర్చ్ చేసి రాసుకుంటాం చెప్పండి. మీకు ఎగ్జామ్లో కూడా మీకు డాక్యుమెంటేషన్కి అయితే యాక్సెస్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో కూడా ఒకవేళ మీరు సీకే ఎగ్జామ్ రాయాలనుకుంటే, ఆ సీకే ఎగ్జామ్ కూడా మీకు డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది. మీరు ఏం చేయాలి తెలుసా, జస్ట్ ఆ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి మీకు ఏది కావాలో దాన్ని సెర్చ్ చేస్తే యామిల్ ఫైల్, మొత్తం యామిల్ ఫైల్ అయితే ఉంటుంది. ఆ యామిల్ ఫైల్ మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసి క్వశ్చన్కి అనుగుణంగా మీరు దానిలో ఉండే చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పాస్ అయితే అయిపోతారు. సో మీకు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, డాక్యుమెంటేషన్ మనకి ఎగ్జామ్లో కూడా యాక్సెస్ ఉంటుంది. సో మన ఓన్గా సెర్చ్ చేసి చేయడము అది ఎందుకు చూపించారంటే, ఆ కీవర్డ్స్ ఒకవేళ ఎగ్జామ్లో కానీ ఏదైనా ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీరు ఎలా వెతకాలి, ఆ కీవర్డ్స్ని ఎలా వెతకాలి అనే దానికోసమే నేను ఆ వీడియోలో మీకైతే మాన్యువల్గా అన్నీ చేసి చూపించాను. సో ఈ వీడియోకి అది అవసరం లేదు, మనం డైరెక్ట్గా మనం డాక్యుమెంటేషన్ అయితే యూజ్ చేస్తాం. అలానే పాడ్ కంట్రోలర్స్ గురించి మాట్లాడతాం. సో పాడ్ కంట్రోలర్స్లో మనకి ఆర్సీ అంటే ఏంటి, ఆర్ఎస్ అంటే ఏంటి, అలానే మనం లైవ్ కాన్ఫిగరేషన్ ఎలా ఎడిట్ చేయాలి, ఓకేనా? సో దీని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుంటాం. సో ఫ్రెండ్స్, నేనైతే నా VMwareని అయితే ఆన్ చేసి నేను మాస్టర్, ఓకే, అలానే వర్కర్ 1 వర్కర్ 2 అయితే నేనైతే పవర్ ఆన్ అయితే చేశాను VMsని. అలానే మనం మొబైల్ ఎక్స్టర్నల్ యూజ్ చేసుకొని నేను మాస్టర్ ఒక యాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, kubectl ఫస్ట్ మనం చెక్ చేద్దాం పాడ్స్ రన్నింగ్లో ఉన్నాయా లేదా అని. kubectl గెట్ పాడ్. సో నేను ఏ యూజర్తో లాగిన్ అయ్యాను, ఇది సిస్టమ్ ఒక రూట్. నేను క్లస్టర్ని యాక్సెస్ చేయాలంటే బై డిఫాల్ట్గా నేను ఏ యూజర్తో ఉంటాను. సో మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? మనం ఏ యూజర్తో లాగిన్ అయ్యాము అనేసి. ఓకే, సో ఇక్కడ నాకు డిఫాల్ట్ నేమ్ స్పేస్లో నాకు ఎటువంటి పాడ్స్, ఎటువంటి రిసోర్సెస్ లేవని చెప్తుంది. ఇది ఒక ఇన్ఫర్మేషన్, నాకు ఎర్రర్ కాదు. ఓకే, ఇప్పుడు మనం కుబర్నెటిస్ ఒక హెల్త్ చెక్ చేద్దాం. కుబర్నెటిస్ ఒక హెల్త్ చెక్ చేయాలంటే నేనేం చేయాలి, క్యూబ్ API సర్వర్, క్యూబ్ షెడ్యూలర్, ఓకేనా, క్యూబ్ కంట్రోలర్, ఇవన్నీ పాడ్స్ రన్నింగ్లో ఉంటాయి కదా. సో అవన్నీ నాకు రన్నింగ్ స్టేట్లో ఉండాలి. రన్నింగ్ స్టేట్లో ఉంటే నేను కన్ఫర్మ్ చేసుకోగలుగుతాను నా క్లస్టర్ అనేది అప్ అండ్ యాక్టివ్లో హెల్తీగా ఉంది అని చెప్పేసి. ఒకవేళ ఏదైనా ఒక పాడ్ అయినా రన్నింగ్లో లేకపోతే ఆటోమేటిక్గా అది క్లస్టర్లో ఏదో అన్హెల్తీగా జరుగుతుంది అనేసి మనకి ఐడియా వస్తుంది. సో మనం చెక్ చేద్దాం ఫస్ట్. సో kubectl గెట్ NS. సో ఓకే, ఇక్కడ నాకు చాలా నేమ్ స్పేసెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరే చెప్పండి, నేను ఏ నేమ్ స్పేస్లోకి ఎంటర్ అయితే నేను నా కాంపోనెంట్స్ ఏవైతే నా మెయిన్ కాంపోనెంట్స్, కుబర్నెటిస్ ఒక మెయిన్ కాంపోనెంట్ పాడ్స్ అనేవి ఎక్కడ రన్నింగ్లో ఉంటాయి, ఏ నేమ్ స్పేస్లో రన్నింగ్లో ఉంటాయో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. kubectl గెట్ పాడ్ -n. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం వాడాల్సి ఉంటుంది, ఏ నేమ్ స్పేస్ వాడాల్సి ఉంటుంది, cube-public. సో ఒకవేళ ఇదే అని చెప్తే మీరు తప్పు చేసినట్టే, ఎందుకంటే నా కాంపోనెంట్స్ అనేవి ఎక్కడ రన్నింగ్లో ఉంటాయి, cube-system అనే నేమ్ స్పేస్ లోపల నా పాడ్స్ అనేవి రన్నింగ్లో ఉంటాయి. సో ఎంటర్ ఇస్తే చూడండి, ఇక్కడ etcd, క్యూబ్ API సర్వర్, క్యూబ్ కంట్రోలర్, క్యూబ్ ప్రాక్సీ, క్యూబ్ షెడ్యూలర్, క్యాల్కో, 4DNS, ఇవన్నీ నాకు నా మెయిన్ కాంపోనెంట్స్ అనమాట, ఓకేనా? సో దీనిలో అన్ని రన్నింగ్లో అయితే ఉన్నాయి. సో విచ్ మీన్స్ నా క్లస్టర్ అనేది యాక్టివ్లో అయితే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఒక పాడ్ని అయితే క్రియేట్ చేస్తాం డిఫాల్ట్ నేమ్ స్పేస్లో. సో పాడ్ని క్రియేట్ చేయాలంటే లాస్ట్ టైం మనం ఎలా చేసాం, మనం కమాండ్స్ యూజ్ చేసుకొని చేసాం కదా. మనం kubectl ఎక్స్ప్లెయిన్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఒక్కొక్క కీవర్డ్ని ఐడెంటిఫై చేస్తూ సెర్చ్ చేసి మనం ఏదైతే చేసామో అలా చేయకుండా ఈసారి నేను డైరెక్ట్గా కుబర్నెటిస్ ఒక డాక్యుమెంటేషన్ని నేనైతే యూజ్ చేస్తాను. సో జస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేసి కుబర్నెటిస్ డాక్స్ అని kubernetes.io అని ఇస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది అనమాట, ఓకేనా? దాని తర్వాత మీరు జస్ట్ ఎంట్రీ ఇచ్చేసేయండి. ఎంట్రీ ఇస్తే మీరు ఈ డాక్యుమెంటేషన్లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇక్కడ సెర్చ్లో మీరు ఏం చేయాలి, జస్ట్ మీరు POD అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో ఆ లింక్ని జస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఒక ఎగ్జాంపుల్ ఫైల్ అయితే దొరుకుతుంది ఇక్కడ, ఓకేనా? సో ఇది నా ఎగ్జాంపుల్ ఫైల్, ఒక పాడ్ని క్రియేట్ చేయడం ఎలా అని చెప్పేసి. ఓకే, నేనేం చేస్తాను, దీన్ని కాపీ చేసుకుంటాను.
కాపీ చేసుకుని ఇక్కడ నేనేం చేస్తాను, vi.pod.yaml ఒక యామిల్ ఫైల్ అయితే క్రియేట్ చేసి, ఓకే ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసాను, నేను మొత్తం క్లియర్ చేసి నేనైతే కాపీ చేశాను కంటెంట్, దాన్ని నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఎస్కేప్ WQ సేవ్ అయితే అయిపోయింది. ఓకే ఇప్పుడు నేను నా యామిల్ ఫైల్ అయితే రెడీ అయిపోయింది. ఈ యామిల్ ఫైల్ ఇప్పుడు రెడీ అయిపోయింది అనేసి మీరు జస్ట్ kubectl get pod అని ఇస్తే మనకి ఎటువంటి రిసోర్సెస్ ఇంకా అలొకేట్ అయ్యిండు. ఎందుకు అలొకేట్ అయ్యిండవు, మనం యామిల్ ఫైల్ని ఒకటే క్రియేట్ చేసాం, యామిల్ ఫైల్ని రన్ చేయలేదు. యామిల్ ఫైల్ని అప్లై చేయాలంటే ఏం చేయాలి, kubectl క్రియేట్, ఓకే kubectl క్రియేట్ -f అండ్ దెన్ మీ యామిల్ ఫైల్ ఒక నేమ్ pod.yaml. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు ఒక అవుట్పుట్ అయితే వస్తుంది, pod/nginx హ్యాస్ బిన్ క్రియేటెడ్ అని. ఇప్పుడు ముందు మనకేమొచ్చింది, నో రిసోర్స్ ఇన్ డిఫాల్ట్ నేమ్ స్పేస్ అని వచ్చింది. ఇప్పుడు చెక్ చేద్దాం, kubectl get pod. అచ్చా, nginx అనేది ఒక పాడ్ అనేది క్రియేట్ అయిపోయి రన్నింగ్ స్టేట్ లో కూడా ఉంది. సో ఇది ఎక్కడ రన్నింగ్ లో ఉంది, ఈ nginx అనే పాడ్ ఎక్కడ రన్నింగ్ లో ఉంది, దాని కమాండ్ ఏంటి, ఒకవేళ కమాండ్ తెలిస్తే కమాండ్ మీరు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. kubectl get pod -o wait. సో ఇక్కడ మనం చూస్తే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లో ఇది నోట్ 2 లో అయితే డిప్లాయ్ అయితే అయింది. ఈ nginx అనే కంటైనర్ ఎక్కడికి డిప్లాయ్ అయింది, నోట్ వర్కర్ 2 అనే అంటే విచ్ మీన్స్ నా VMware లో ఈ వర్కర్ 2 ఏదైతే ఉందో ఆ వర్కర్ 2 లోపల నాకు నా పాడ్ అనేది, నా కంటైనర్ పాడ్ కానీ కంటైనర్ కానీ రన్నింగ్ లో అయితే ఉంది. అంటే అక్కడ ఈ వర్కర్ 2 అనే VM లో డిప్లాయ్ అయింది నా nginx అనే ఒక కంటైనర్. ఓకే ఫైన్, సింపుల్ గా మనం ఒక పాడ్ అయితే క్రియేట్ చేస్తాం. ఓకే ఇప్పుడు కొంచెం అండర్స్టాండ్ చేసుకుందాం మనం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను ఒక సర్వర్ని డిజైన్ చేస్తున్నాను, ఓకేనా. ఇది నా సర్వర్, ఫైన్. ఇప్పుడు ఈ సర్వర్ లోపల నేనేం చేశాను, నేను ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే ఇన్స్టాల్ చేశాను. ఏదైనా కానివ్వండి, ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పైన నేనేం చేశాను, నేను నా కంటైనర్ ఒక రన్ టైమ్ని అయితే ఇన్స్టాల్ చేశాను. ఓకే, కంటైనర్ రన్ టైమ్ని క్రియేట్ చేసి ఒక కంటైనర్ని క్రియేట్ చేసాం, అవునా. ఇది మనం డాకర్లో చూసాం, ఇదే సేమ్ మెథడ్ మనం డాకర్లో చూసాం. ఇప్పుడు కుబర్నెటిస్లో కూడా మనం ఏం చేసాము, కుబర్నెటిస్లో కూడా నేను ఒక పాడ్ని అయితే క్రియేట్ చేశాను, kubectl get pod. సో nginx అనే ఒక పాడ్ లేదంటే nginx ఒక కంటైనర్ని నేనైతే క్రియేట్ అయితే చేశాను. సో బ్రో నాకు ఒక విషయం చెప్పు, కంటైనర్లో మనం డాకర్ యూస్ చేసేటప్పుడు కూడా మనం ఒక కంటైనర్ని క్రియేట్ చేసాము, కుబర్నెటిస్లో కూడా మనం ఒక కంటైనర్ని క్రియేట్ చేసాం. సో తేడా ఏంటి, నాకు డిఫరెన్షియేషన్ నాకు అర్థం కావట్లేదు. ఓకే డిఫరెన్షియేషన్ అర్థం కాలేదు. ఓకే ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఇది నా డాకర్ హోస్ట్ అనుకుంటే, ఓకేనా, ఈ కంటైనర్ని నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను రిమూవ్ చేసాను, డిలీట్ చేసాను. సో సింపుల్గా అర్థం చేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను, ఒక కంటైనర్ని క్రియేట్ చేశాను, డాకర్ హోస్ట్లో ఒక కంటైనర్ని క్రియేట్ చేశాను, అలానే కుబర్నెటిస్లో కూడా నేను ఒక కంటైనర్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా డాకర్లో నేను కంటైనర్ని డిలీట్ చేస్తే ఏమైపోతుంది, డిలీట్ అయిపోతుంది, సింపుల్. ఓకే ఇప్పుడు ఇక్కడ కుబర్నెటిస్లో కూడా చూద్దాం ఏం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు నేనేం చేస్తాను, ఏదైతే నేను రన్ చేశాను కంటైనర్ని, ఆ కంటైనర్ని ఇప్పుడు డిస్ట్రాయ్ చేస్తాను. kubectl delete pod అండ్ పాడ్ ఒక నేమ్ ఏంటి, nginx. డిలీట్ చేశాను, దాని తర్వాత kubectl get pod అని ఇస్తే ఆటోమేటిక్గా నాకు నా ఉండే ఒక పాడ్ డిలీట్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, నో రిసోర్స్ ఫౌండ్ ఇన్ ద డిఫాల్ట్ నేమ్ స్పేస్ అని. అండర్స్టాండబుల్. సో ఇక్కడ డిలీట్ చేసినా డిలీట్ అయింది, ఇక్కడ డిలీట్ చేసినా డిలీట్ అయింది. సో నువ్వేమో OneNoteలోకి వెళ్ళి డే 1లోకి వెళ్తే ఇక్కడ నువ్వేమో రిలయబిలిటీ అన్నావు, స్కేలబిలిటీ అన్నావు, రోలింగ్ అవుట్ రోలింగ్ బ్యాక్ అన్నావు. సో ఇవన్నీ ఏంటి బ్రో, ఇక్కడ కుబర్నెటిస్ అనేది మనం ఎందుకు వాడతాము, రిలయబిలిటీ కోసం. అంటే ఒక పాడ్ని డిలీట్ చేసా కూడా అది ఆటోమేటిక్గా రీక్రియేట్ అవుతుంది కదా. సో మన కేసులో రీక్రియేట్ అవ్వలేదు. సో నువ్వు చెప్పిన దానికి ఇక్కడ వచ్చిన రిజల్ట్కి చాలా వ్యత్యాసమే ఉంది కదా బ్రో అనొచ్చు, ఓకేనా. సో అందుకే ఇది ఏంట్రా అంటే, ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసామో పాడ్, ఆ పాడ్ వచ్చేసి దాన్ని నేనేమంటా అంటే ఒక ఆర్ఫన్ పాడ్ అంటాను. ఆర్ఫన్ పాడ్ అంటే ఒక తల్లి ఒక తండ్రి లేదు ఆ పాడ్కి, సింపుల్గా చెప్పాలంటే. అంటే అదొక ఇండివిజువల్ పాడ్,
సో ఇండివిజువల్ పాడ్ మనం క్రియేట్ చేసినప్పుడు సేమ్ మన కంటైనర్స్లో డాకర్లో మనం ఎలా అయితే పాడ్స్ని క్రియేట్ చేస్తామో ఆ పాడ్స్ అన్నిటిని నేను కుబర్నెటిస్ పర్స్పెక్టివ్లో చెప్పాలంటే ఆ పాడ్స్ అన్ని మనం క్రియేట్ చేసిన పాడ్స్ అన్ని ఏంటవి అవినా ఆర్ఫన్ పాడ్స్. ఓకేనా. సో ఆర్ఫన్ పాడ్స్ అన్నప్పుడు దానికి ఎటువంటి స్కేలబిలిటీ కానీ రిలయబిలిటీ కానీ ఇక్కడ మనం ఏదైతే నేర్చుకున్నామో స్కేలబిలిటీ, రిలయబిలిటీ, రోలింగ్ అవుట్, రోలింగ్ బ్యాక్ అప్డేట్స్, షెట్, ఓకేనా, ఇవన్నీ మనకి ఉండవు అనమాట దానికి. ఓకే, అందుకే మనం కొన్ని కంట్రోలర్స్ ఇచ్చింది కుబర్నెటిస్లో. మనం కొన్ని కంట్రోలర్స్ని వాడాల్సి ఉంటుంది. మోస్ట్లీ మనం కుబర్నెటిస్ డిప్లాయ్మెంట్ అప్పుడు మనం కంట్రోలర్స్ని అయితే వాడతాం. సో ఇప్పుడు మనం ఆ కంట్రోలర్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో కంట్రోలర్ అంటే నథింగ్ బట్ అదొక ఏపీఐ రిసోర్స్. కంట్రోలర్ అంటే నథింగ్ బట్ అది నా ఏపీఐ రిసోర్స్. ఓకే, ఇక్కడ ఈ బాక్స్లో నేనేం చేస్తాను, క్యూబ్ సిటిఎల్ ఏపీఐ హైఫన్ రిసోర్సెస్. సో మనం ఎప్పుడైనా క్యూబ్ సిటిఎల్ ఏపీఐ హైఫన్ రిసోర్స్ ఇస్తే మనకి కొన్ని కంట్రోలర్స్ అయితే ఉంటాయి దానిలో. ఓకేనా, సమ్ కంట్రోలర్స్ అనుకున్నాం. సో ఇక్కడ నేను సమ్ లేదంటే పాడ్ కంట్రోలర్స్ అనుకుందాం. ఓకేనా, పాడ్ కంట్రోలర్స్. ఓకే, ఇప్పుడు ఈ పాడ్ కంట్రోలర్స్లో మనకి చాలా వేరైటీస్ అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి రెప్లికేషన్ కంట్రోలర్. ఫస్ట్ కంట్రోలర్ ఏంటి, రెప్లికేషన్ కంట్రోలర్. సెకండ్ కంట్రోలర్ ఏంటో తెలుసా, సెకండ్ కంట్రోలర్ వచ్చేసి రెప్లికా సెట్. ఓకే, థర్డ్ కంట్రోలర్ వచ్చేసి డిప్లాయ్మెంట్. థర్డ్ కంట్రోలర్ వచ్చేసి డిప్లాయ్మెంట్. థర్డ్ కంట్రోలర్ వచ్చేసి డిప్లాయ్మెంట్. సో మనకి డిప్లాయ్మెంట్, స్టేట్ఫుల్ సెట్ అండ్ డీమన్ సెట్. అలానే మనకి క్రాన్ జాబ్ అనేది కూడా ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. దాని పేరేంటి, క్రాన్ జాబ్. ఓకే ఫైన్. దీన్ని కొంచెం మనం డిజైనింగ్ అయితే ఇద్దాం, సో మనకి గుర్తుండిపోతుంది. మనం డయాగ్రామ్లో చూస్తేనే అప్పుడప్పుడు మనకి బాగా గుర్తుంటుంది, లేదంటే మనం మర్చిపోతాం. ఓకే, డిప్లాయ్మెంట్, స్టేట్ఫుల్ సెట్, అలానే డీమన్ సెట్, దెన్ లాస్ట్లో మనకి ఒక క్రాన్ జాబ్. ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ నాకు నా పాడ్ కంట్రోలర్స్ అనమాట. ఫస్ట్ది వచ్చేసి మనం నేర్చుకునేది రెప్లికేషన్ కంట్రోలర్. ఓకే, సెకండ్ది వచ్చేసి మనం నేర్చుకునేది రెప్లికా సెట్. థర్డ్ కంట్రోలర్ మనం నేర్చుకునేది వచ్చేసి డిప్లాయ్మెంట్. ఫోర్త్ కంట్రోలర్ స్టేట్ఫుల్ సెట్. ఫోర్త్ది స్టేట్ఫుల్ సెట్. దాని తర్వాత డీమన్ సెట్. లాస్ట్లో మనకుంది క్రాన్ జాబ్. ఓకే, సో ఇవన్నీ నాకు నా పాడ్ ఒక కంట్రోలర్స్. సో ఇవన్నిటిని మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ పాడ్ కంట్రోలర్. సో క్యూబ్ సిటిఎల్ ఏపీఐ హైఫన్ రిసోర్స్ ఇస్తే దానిలో మనకి కొన్ని పాడ్ కంట్రోలర్స్ అయితే కనిపిస్తాయి. పాడ్ కంట్రోలర్స్ ఏంటి, మనకి రెప్లికేషన్ కంట్రోలర్, రెప్లికా సెట్, డిప్లాయ్మెంట్, స్టేట్ఫుల్ సెట్, డీమన్ సెట్, క్రాన్ జాబ్. సో ఫస్ట్ మనం చెక్ చేసి చూద్దాం మనకి కనిపిస్తుందా లేదా అని చెప్పేసి. ఓకే, సో నేను కొంచెం సైజ్ తగ్గించి క్యూబ్ సిటిఎల్ ఏపీఐ హైఫన్ రిసోర్సెస్. సో ఇది నా ఏపీఐ యొక్క రిసోర్సెస్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ మనం మాట్లాడుకుంది ఏంటి, ఇక్కడ రెప్లికేషన్ కంట్రోలర్. సో ఇక్కడ చూడండి, నాకు నా రిసోర్స్ అయితే ఉంది. బై ది ఎండ్ ఆఫ్ ది డే ఈ రెప్లికేషన్ కంట్రోలర్ అనేది ఏంటి, అది నా కుబర్నెటిస్ ఒక రిసోర్స్. ఓకే, సెకండ్ ఏంటి మనం మాట్లాడుకునేది, రెప్లికా సెట్. సో ఇక్కడ చూడండి, రెప్లికా సెట్. దాని తర్వాత నాకు డీమన్ సెట్ ఉంది, స్టేట్ఫుల్ సెట్ ఉంది, అలానే నాకు క్రాన్ జాబ్. సో క్రాన్ జాబ్ కాన్ఫిగ్ మ్యాప్ అయితే ఉంది. సో ఇక్కడ ఉంది క్రాన్ జాబ్. ఓకేనా. సో ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం కంట్రోలర్ అంటే ఏంటి అనేసి. కంట్రోలర్ అంటే ఏంటో అర్థం చేసుకుని దాని తర్వాత మనం మన యామిల్ ఫైల్ని అయితే రాద్దాం.
సో ఇక్కడ చూడండి, ఇది నా యామిల్ ఫైల్ అనుకోండి ఎగ్జాంపుల్కి. సో ఇది నా టెస్ట్ డాట్ యామిల్ ఫైల్ అనుకుందాం. సో ఇది ఎగ్జాంపుల్గా డిప్లాయ్మెంట్ అనుకోండి, లేదంటే రెప్లికేషన్ కంట్రోలర్ అనుకుందాం. ఓకేనా. ఓకే, డన్. ఇది నా రెప్లికేషన్ కంట్రోలర్. సో ఈ యామిల్ ఫైల్ని నేను ఎప్పుడైతే రన్ చేస్తానో ఆటోమేటిక్గా ఫస్ట్ అది ఏం చేస్తుంది, యాజ్ యూజువల్ నా క్యూబ్ ఏపీఐ సర్వర్కి ఫస్ట్ ఇది నా ఫైర్ వాల్ లాగా పనిచేస్తుంది కాబట్టి క్యూబ్ ఏపీఐ సర్వర్కి రిక్వెస్ట్ అయితే పోతుంది, క్యూబ్ -APIకి అయితే రిక్వెస్ట్ అయితే పోతుంది. సో అది మొత్తం వ్యాలిడేట్ చేసి నువ్వు యూజరా కాదా, క్లస్టర్ యాక్సెస్ చేయగలుగుతావా లేదా అని వ్యాలిడేట్ చేసి ఇదేం చేస్తుంది సార్, క్యూబ్ ఏపీఐ సర్వర్ అనేది నాకు ఒక కంట్రోలర్ని క్రియేట్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా. ఇదే కంట్రోలర్ ఏంటిది, రెప్లికేషన్ కంట్రోలర్. ఇది నా రెప్లికేషన్ కంట్రోలర్, ఇది నా రెప్లికేషన్ కంట్రోలర్. డన్. ఇప్పుడు ఈ రెప్లికేషన్ కంట్రోల్ క్రియేట్ అయ్యాక ఈ రెప్లికేషన్ కంట్రోలర్ ఏం చేస్తుంది తెలుసా, ఈ రెప్లికేషన్ కంట్రోలర్ మనము ఇక్కడ చూడండి, ఈ టెస్ట్ డాట్ యామిలో మనకు ఒక రెప్లికా అనేసి ఒకటి ఉంటుంది, ఒక ఆప్షన్. ఇక్కడ నేను రెప్లికా 3 అని ఇచ్చాను, అజ్యూమ్ చేసుకోండి. ఇంకా మనం యామిల్ ఫైల్ని చూడలేదు, రెప్లికేషన్ కంట్రోలర్ ఒక యామిల్ ఫైల్ని మనం ఇంకా చూడలేదు. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. దానిలో ఒక రెప్లికా అనే ఒక సెట్ ఉంటుంది. ఆ రెప్లికా అనే దానిలో నేను వాల్యూ 3 ఇచ్చాను. 3 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నా రెప్లికేషన్ కంట్రోలర్ ఏం చేస్తుంది తెలుసా, నా రెప్లికేషన్ కంట్రోలర్ నాకు ఒక 3 పార్ట్స్ని క్రియేట్ చేస్తుంది. నాకు నా 3 పార్ట్స్ని అయితే క్రియేట్ అయితే చేస్తుంది. ఫైన్, రైట్. ఇది ఒక పాడ్. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనం మెటాడేటాలో రెప్లికేషన్ కంట్రోలర్కి మనం నేమ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను నేమ్ ఏమి ఇచ్చాను, టెస్ట్ అని ఇచ్చాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. ఓకేనా. సో అప్పుడు ఈ రెప్లికేషన్ కంట్రోలర్ నా కుబర్నెటిస్లో ఏ నేమ్తో క్రియేట్ అవుతుంది, టెస్ట్ అనే ఒక రెప్లికేషన్ కంట్రోలర్తో క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్గా నా పార్ట్స్కి కూడా ఈ టెస్ట్ అనే నేమే యాడ్ అవుతుంది. ఓకేనా. ఈ పార్ట్స్కి నేమ్ ఏమైపోతుంది, టెస్ట్ అనే నేమే క్రియేట్ అవుతుంది. Ctrl+C Ctrl+V, Ctrl+C Ctrl+V. దెన్ ఈ టెస్ట్తో పాటి హైఫన్ ఇచ్చి ఒక ర్యాండమ్ ఒక వాల్యూ అయితే అసైన్ అవుతుంది, ర్యాండమ్ వాల్యూ అయితే అసైన్ అయితే అవుతుంది, హైఫన్ వాల్యూ అసైన్ అయితే అవుతుంది. ఓకేనా. సో ఈ పాడ్ లోపల యాక్చువల్గా మనం డిస్కస్ చేయలేదు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఈ పాడ్ ఏదైతే ఉందో అది నాకు ర్యాపర్ అనమాట. ఈ పాడ్ లోపల యాక్చువల్గా నా కంటైనర్ అనేది ప్లేస్ అయ్యి ఉంటుంది. ఓకేనా. ఈ పాడ్ లోపల నా కంటైనర్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది. ఇది ఒక ర్యాపర్ లాగా నాకు. ఓకేనా. అందుకే మనము మెటాడేటాలో ఒక నేమ్ ఇస్తాము, అలానే మనము స్పెసిఫికేషన్లో కూడా నేను నేమ్ ఇస్తాను, కంటైనర్ ఒక నేమ్. సో ఈ పాడ్ అనేది జస్ట్ ర్యాపర్ లాగా పనిచేస్తుంది. క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏదైతే నా కుబర్నెటిస్ ఉందో, నా కుబర్నెటిస్ అనేది నా పాడ్తోనే కమ్యూనికేట్ చేయగలుగుతుంది. ఓకేనా. నా కంటైనర్తో కమ్యూనికేట్ చేయలేదు. లోపల ఏం జరుగుతుంది, నా పాడ్ అనేది నా కంటైనర్తో కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. డైరెక్ట్గా నా కుబర్నెటిస్ అనేది నా కంటైనర్స్తో కమ్యూనికేట్ చేయలేదు. కుబర్నెటిస్ అనేది పాడ్తోనే కమ్యూనికేట్ చేస్తుంది. అందుకే నేను నా కంటైనర్కి నేనేం చేశాను, ఒక ర్యాపర్ అయితే ఇచ్చాను. ఆ ర్యాపర్ ఏంటి, పాడ్. ఓకేనా. సో ఇలా జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం, మనం 3 ఎందుకు ఇచ్చాం, ఈ 3 పార్ట్స్ని మనం ఎందుకు క్రియేట్ చేసాం. 3 పార్ట్స్ని ఎందుకు క్రియేట్ చేసామంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ ఉంది, స్కేలబిలిటీ. ఈజీలీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ కంటైనర్స్ రన్నింగ్ యువర్ యాప్ బేస్డ్ ఆన్ ద డిమాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒకటే ఉందనుకుందాం. సో ఇది నా దగ్గర లేదని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ 2 పార్ట్స్ లేదనుకుందాం. ఇక్కడ నా దగ్గర ఒకే ఒక పాడ్ అయితే ఉంది. సో ఈ పాడ్కి కంటిన్యూగా ట్రాఫిక్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నాకు ట్రాఫిక్ అనేది పోతా ఉంది. సో ఇలా నాకు ఫుల్ ట్రాఫిక్ అనేది వస్తూనే ఉంది.
సో డయాగ్రామ్గా మనం చేస్తేనే మనకు అర్థమవుతుంది. అందుకని నేను అదే పనిగా డయాగ్రామ్కి టైం తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇలా నాకు ఈ పాడ్లో ఫుల్ ట్రాఫిక్ వచ్చింది. సో ఈ పాడ్ హాట్‌స్టార్ యాప్ అనుకోండి ఫర్ ప్రస్తుతానికి. సో డోనియో, కోలియో గేమ్ ఆడుతున్నారు. ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ అనేది భయంకరంగా పెరిగిపోతుంది కదా! సో అలా నాకు విపరీతంగా ట్రాఫిక్ అయితే వస్తుంది. ట్రాఫిక్ వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఒక సర్టెన్ పాయింట్ వరతో ర్యామ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది పాడ్‌లో. అలానే సీపీయూ యూసేజ్ కూడా ఎక్కువైపోయి పాడ్ అనేది క్రాష్ అయిపోయి పాడ్ అనేది కమ్యూనికేట్ అవ్వదు. సో ఇలా అవ్వకుండా ఉండేదానికే నేను బై డిఫాల్ట్‌గా నేను 3 పాడ్స్‌ని అయితే తీసుకున్నాను కంట్రోలర్‌లో. ఈ 3 పాడ్స్‌ని నేను అందుకే తీసుకున్నాను. సో ఇప్పుడేమైపోతుంది, ట్రాఫిక్ వచ్చిందనుకోండి, అది ఈక్వల్‌గా షేర్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ట్రాఫిక్, సెకండ్ ట్రాఫిక్, థర్డ్ ట్రాఫిక్ ఇలా. ఇంకో ఫోర్త్ ట్రాఫిక్ వస్తే మళ్ళీ ఫస్ట్ పాడ్కి వెళ్తుంది. ఫిఫ్త్ వస్తే సెకండ్ పాడ్కి వెళ్తుంది. సిక్స్త్ వస్తే థర్డ్ పాడ్కి వెళ్తుంది. సో ఇలా నాకు ట్రాఫిక్ అనేది షేర్ అవుతుంది. సో ప్రతిసారి ఇక్కడ మనం స్టార్టింగ్ ఇక్కడ మనం 3 ఇచ్చాం కదా, ఇక్కడ రెప్లికాలోనే నేను 3 ఇచ్చాను. అందువల్ల ఇక్కడ నాకు పాడ్స్ అనేవి 3 అయినాయి. అట్ ద బిగినింగ్ స్టేజ్లో నేను మాన్యువల్గా ఇస్తాను. ఇంకొంచెం మనం ఫర్దర్గా కుబర్నెటిస్లోకి ఇంకొంచెం డీప్ డైవ్ చేసినప్పుడు అక్కడ మనకి రిసోర్సెస్ ఉంటుంది. మనం అక్కడ లిమిట్ పెడతాం. సో 60% దాటితే కొత్త పాడ్ని క్రియేట్ చెయ్యి. ఓకేనా. అలానే ర్యామ్ ఎక్కువ అయిపోతే ఆటోమేటిక్గా ర్యామ్ని ఇంక్రీజ్ చెయ్యి. హారిజాంటల్ స్కేలింగ్, వర్టికల్ స్కేలింగ్ అనే కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి కదా మనకి. సో అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం రెప్లికేషన్ కంట్రోలర్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి అయితే మనం అయితే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో. మనం ఎప్పుడైనా మనం ఒక కంట్రోలర్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా క్యూబ్ ఏపీఐ సర్వర్తో కమ్యూనికేట్ అయ్యి క్యూబ్ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది, నాకు ఒక కంట్రోలర్ని క్రియేట్ చేస్తుంది. ఆ కంట్రోలర్ నేమ్ ఏమి ఇస్తాం, మనం ఏదైతే యామిల్ ఫైల్ ఏదైతే నేమ్ ఇస్తామో అదే ఫైల్తోనే ఒక కంట్రోలర్ అనేది క్రియేట్ అవుతుంది, రెప్లికేషన్ కంట్రోలర్. సో రెప్లికేషన్ కంట్రోలర్ ఏం చేస్తుంది, ఆ యామిల్ ఫైల్ ఏదైతే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అది నాకు ఫాలో అయ్యేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ట్రాఫిక్ని మర్చిపోతాం. ఇప్పుడు ట్రాఫిక్ గురించి మీకు అర్థమైంది, మనం ఎందుకు 3 పాడ్స్ని క్రియేట్ చేసాము అని. ఓకే ఫైన్. ఇప్పుడు మనము స్టార్టింగ్లో మనం చూసాం కదా, ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసాం కదా, ఇక్కడ కంటైనర్ మనం రిమూవ్ చేస్తాం. అలానే కుబర్నెటిస్లో కూడా మనం నా పాడ్ని రిమూవ్ చేశాను. రిమూవ్ చేసినప్పుడు ఏమైపోయింది, కంటైనర్ అనేది లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెప్లికేషన్ కంట్రోలర్ మనం యూజ్ చేసాం, అంటే ఈ కంట్రోలర్ మనం యూజ్ చేసాం కాబట్టి అడ్వాంటేజ్ ఏంటో తెలుసా నాకు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్ అనేది డిలీట్ అయిపోయింది అనుకుందాం, ఈ పాడ్ డిలీట్ అయిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిలీట్ అయిపోయింది అనుకుందాం. ఓకేనా. సో ఏదో కొన్ని సర్టెన్ రీజన్స్ వల్ల నా పాడ్ అనేది డిలీట్ అయితే అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ రెప్లికేషన్ కంట్రోల్లో నేను ఏమి ఇచ్చాను ఇన్స్ట్రక్షన్, 3 ఖచ్చితంగా 3 పాడ్స్ అనేవి రన్నింగ్లో ఉండాలని చెప్పాను కదా. సో ఇక్కడ చెక్ చేస్తుంది ఎవ్రీ టైం. అది ఇక్కడ రెండు పాడ్సే కనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుంది సార్, రెప్లికేషన్ కంట్రోలర్ ఇంకో కొత్త పాడ్ని క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే ఒక పాడ్ని క్రియేట్ అయితే చేసిస్తుంది నాకు. ఓకే. ఇక్కడ నుంచి కనెక్షన్ పోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది కొత్త కనెక్షన్కి, కొత్త పాడ్కి అయితే కమ్యూనికేట్ అవుతుంది. సో ఒకవేళ నేను పాడ్ని రిమూవ్ చేసా కూడా ఆటోమేటిక్గా పాడ్ అనేది రీక్రియేట్ అవుతుంది. ఎప్పుడు రీక్రియేట్ అవుతుంది, మనం ఏదైనా కంట్రోలర్స్, ఈ పైన మనం ఏదైతే కంట్రోలర్స్ చెప్పామో ఆ కంట్రోలర్స్లో ఏదో ఒక కంట్రోలర్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా నాకు నా పాడ్ అనేది రీక్రియేట్ అయితే అవుతుంది, ఒకవేళ డిలీట్ అయినా కూడా. ఓకేనా. సో ఫస్ట్ మనం ప్రాక్టికల్ చూద్దాం, దాని తర్వాత మనం యామిల్ ఫైల్ గురించి మాట్లాడదాం డీప్ డైవ్గా. నేనేం చేస్తాను, కుబర్నెటిస్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేనేం చేయాలి, రెప్లికేషన్ కంట్రోలర్. సో ఇలా టైప్ చేసినా ఓకే. అలా కాకుండా మనం ఈ క్యూబ్ సిటిఎల్ ఏపీఐ రిసోర్సెస్లో నేను రెప్లికేషన్ కంట్రోలర్ చూశాను కదా. సో దీన్ని ఇలానే మీరు ఇలా వస్తే మనకు ఒక షార్ట్ నేమ్ కూడా ఉంది. సో మనం ఆర్సి అనే కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. నా సర్వర్లో అలానే డాక్యుమెంటేషన్ కూడా రెప్లికేషన్ కంట్రోలర్ రాయకుండా మీరు ఆర్సి అని కూడా రాయండి. ఆర్సి అని రాసా కూడా మనకి రెప్లికేషన్ కంట్రోలర్ పేజ్లోకి రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ రెప్లికేషన్ కంట్రోలర్ నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే నాకు ఒక ఎగ్జాంపుల్ ఫైల్ అయితే ఉంది. ఓకే.
సో యాజ్ ఆఫ్ నో ఏమున్నాయో అన్ని మర్చిపోదాం. ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తాను ఇప్పుడు కంట్రోల్-C ఒక రెప్లికేషన్ కంట్రోలర్ rc.yaml ఫైల్‌ని క్రియేట్ చేశాను. ఎంటర్ అండ్ దెన్ ఇక్కడ నా YAML ఫైల్‌ని అయితే నేనైతే ప్లేస్ అయితే చేశాను. ఇక్కడ మనం ఏం చేద్దాము, ఈ మెటాడేటా నేమ్ ఏదైతే ఉందో అది నా రెప్లికేషన్ కంట్రోలర్ ఒక నేమ్ అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తాము, ఇంజినెక్స్ కాకుండా హాట్‌స్టార్ తీసుకుందాం, లేదంటే ప్రైమ్ తీసుకుందాం. ప్రైమ్ ఓకే. అలానే ఇక్కడ మనకి ఇంజినెక్స్ అని ఉంది. సో ఇక్కడ కూడా నేను ప్రైమ్ అని మారుస్తాను. ఓకే. అలానే ఇక్కడ నాకు మెటాడేటాలో నేమ్ ఉంది. ఈ నేమ్ నాకు అవసరం లేదు ప్రస్తుతానికి. నేను నేమ్‌ని డిలీట్ చేస్తాను. సో దాంతో లేబుల్‌లో కూడా నేనేం చేయాల్సి ఉంటది, ప్రైమ్ అని రాయాల్సి ఉంటది. భయపడద్దండి. ఎందుకు ఎలా చేస్తున్నావు బ్రో? ఎలా ఇవి మారుస్తున్నావు? నేను చెప్తాను కొంతసేపట్లో. అలానే ఇక్కడ కంటైనర్ ఒక నేమ్ ఏంటి, ప్రైమ్. అలానే ఇంజినెక్స్ ఒక ఇమేజ్. ఇది కంటైనర్ ఒక ఇమేజ్. దీనికి నేనేం చేస్తానంటే డిఫరెన్షియేట్ చేయడానికి నేను ఇక్కడ ప్రైమ్.సి అని ఇస్తాను. ప్రైమ్.సి లేదంటే ప్రైమ్.సి అని ఇస్తాను. ప్రైమ్.సి అంటే ప్రైమ్ కంటైనర్ అని. సో పాడ్‌కి ప్రైమ్ అనేది యాడ్ అవుతుంది. కంటైనర్‌కి ప్రైమ్.సి అనే నేమ్ యాడ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను కంట్రోల్-C సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఈ YAML ఫైల్‌ని ఇప్పుడు నేను రన్ చేయాలంటే ఏం చేయాలి, kubectl క్రియేట్ -f rc.yaml ఫైల్. సో ఇది మీరు రన్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ఒక కంట్రోలర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కంట్రోలర్ అనేది నా పాడ్స్‌ని మేనేజ్ చేస్తుంది. సో ఇక్కడ నేను డయాగ్రామ్‌లో ఏదైతే చెప్పానో, ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది, నాకు ఒక కంట్రోలర్ క్రియేట్ అవుతుంది. ఆ కంట్రోలరే ఇప్పుడు ఈ 3 పాడ్స్‌ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు నేను మెయింటైన్ చేయను. ఈ కంట్రోలరే మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? సో kubectl క్రియేట్ -f rc.yaml ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఇక్కడ మనకి అవుట్‌పుట్‌లో చూడండి, రెప్లికేషన్ కంట్రోలర్ ప్రైమ్ క్రియేటెడ్. సో చెక్ చేయాలంటే ఎలా, kubectl గెట్ rc అనేది మనకి షార్ట్ ఫామ్ కదా, rc అని ఇస్తాను. రెప్లికేషన్ కంట్రోలర్ ఎంటర్ అని ఇస్తే ఇక్కడ చూడండి, నాకు నా రెప్లికేషన్ కంట్రోలర్, ఇది నా కంట్రోలర్. ఈ ప్రైమ్ అనేది ఇప్పుడు నా కంట్రోలర్. అచ్చా ఓకే, ఇది కంట్రోలర్. ఓకేనా? మనం పాడ్స్‌ని చెక్ చేయాలంటే సేమ్ కమాండ్ kubectl గెట్ పాడ్. చూడండి, నాకు నేనేం చెప్పాను ఇక్కడ మనకి ఇక్కడ టెస్ట్ ఏదైతే రెప్లికేషన్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్‌తో పాటు కొన్ని ర్యాండమ్ డేటా అయితే యాడ్ అవుతుందన్నానా. సో ఇక్కడ చూడండి, నా ప్రైమ్ అనేది నా రెప్లికేషన్ కంట్రోలర్ ఒక నేమ్. ఇది నా రెప్లికేషన్ కంట్రోలర్ అయితే రెప్లికేషన్ కంట్రోలర్ నేమ్ ఏంటి, ప్రైమ్. సో ప్రైమ్ అని క్రియేట్ అయింది. అలానే దాంతో పాటు ఒక ర్యాండమ్ వాల్యూస్ అయితే యాడ్ అయితే అయింది. ఇప్పుడు ఈ 3 పాడ్స్‌ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, నా రెప్లికేషన్ కంట్రోలర్. సో ఇక్కడ డయాగ్రామ్‌లో చూస్తే ఈ 3 పాడ్స్ ఉన్నాయి. ఈ 3 పాడ్స్ అవే అనుకుందాం మనకి. సో ఈ 3 పాడ్స్‌ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, నా రెప్లికేషన్ కంట్రోలర్ అనేది మేనేజ్ చేస్తుంది. ఫైన్, హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ 3 పాడ్స్ అనేవి ఎక్కడ రన్నింగ్‌లో ఉంటున్నాయి, మాస్టర్‌లో రన్నింగ్‌లో ఉంటుందా? ఉండదు. మాస్టర్‌లో అయితే రన్నింగ్‌లో అయితే ఉండదు. మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. kubectl గెట్ పాడ్. సో అది ఎక్కడ డిప్లాయ్ అయింది, నా 3 పాడ్స్ అనేవి ఎక్కడ డిప్లాయ్ అయిందని ఎక్కడ చూస్తాము, ఎలా చూస్తాము, -o వైడ్ అనే కమాండ్ ద్వారా. సో ఎంటర్ ఇస్తే చూడండి, నా ప్రైమ్ ఫస్ట్ పాడ్ వచ్చేసి ఎక్కడ క్రియేట్ అయింది, వర్కర్ 2లో క్రియేట్ అయింది. సెకండ్ పాడ్ ఎక్కడ క్రియేట్ అయింది, వర్కర్ 2లోనే క్రియేట్ అయింది. థర్డ్ పాడ్ చూస్తే నాకు వర్కర్ 1లో క్రియేట్ అయింది. ఇది వర్కర్ 1లోకి ఎలా పోయింది, వర్కర్ 2లోకి ఎలా పోయింది, దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు కుబర్నెటిస్ తరపున అంటే క్యూబ్ షెడ్యూలర్. మనం మర్చిపోకూడదు. మనం బేసిక్స్ మర్చిపోతే మనకేం అర్థం కాదు. సో క్యూబ్ షెడ్యూలర్ అనేది అది కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి ఈ పాడు ఈ వర్కర్ 2లో ఉంటేనే బాగుంటుంది, ఈ పాడు వర్కర్ 2లో ఉంటేనే బాగుంటుంది, ఈ పాడు వర్కర్ 1లో ఉంటేనే బాగుంటుంది అని అదొక క్యాలిక్యులేషన్ చేసి చెప్తుంది. మనం క్యూబ్ షెడ్యూలర్ ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మీకు ఇంకా ఇన్ డెప్త్ గా చెప్తాను అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకవేళ మన ఓన్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్ అనేది కంపల్సరీగా నాకు వర్కర్ 1లోనే క్రియేట్ అవ్వాలి అంటే కూడా అలా కూడా చేయొచ్చు మనం. ఓకేనా? సో అవి కూడా మనం డిస్కస్ చేస్తాం ఫస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వర్కర్ 2లోకి అయితే ఎంటర్ అవుదాం. సో వర్కర్ 2 ఒక యాక్సెస్ అయితే తీసుకుందాం. సో వర్కర్ 2 sudo -i పాస్వర్డ్.
సో మనం రన్ టైం ఏం యూజ్ చేస్తున్నాం? డాకర్ అనే రన్ టైం మనం యూజ్ చేయడం లేదు కుబర్నెటిస్ లో. ఏ రన్ టైం యూజ్ చేస్తున్నాం మనము? క్రయో ఉన్నప్పుడు మనకి ఒక కమాండ్, దానికంటే ఒక యూటిలిటీ ఉంటుంది, CRI-CTL అని. CRI-CTL ఓకే. CRI-CTL PS అనే కమాండ్ రన్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి, మీకు ఇంకొంచెం డిక్రీస్ చేసి చూపిస్తాను, సైజ్ ఇంకొంచెం తగ్గించాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లారిటీగా ఉంటుంది మనకి. మనం CRI-CTL స్పేస్ PS అనే కమాండ్ ఇస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఏమైపోయింది, ప్రైమ్ సి మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, మాస్టర్ లో ఏం చూపిస్తుంది, ప్రైమ్. పాడ్ నేమ్ ఏంటి, ప్రైమ్ డాట్ హైఫన్ సంథింగ్. కానీ ఆ ర్యాపర్ ఏదైతే ఇక్కడ మనం ర్యాపర్ అని డిస్కస్ చేసామో, ఈ ర్యాపర్ పేరు ఏంటి, ప్రైమ్ డాట్ సంథింగ్. ఆ ర్యాపర్ లోపల ఉన్న కంటైనర్ నేమ్ ఏంటి, ప్రైమ్ సి అనేది ఎందుకు తీసుకుంది, నేను నా YAML ఫైల్లో ఇచ్చాను కాబట్టి. సో ఇక్కడ చూస్తే మనం ఏమిచ్చాం, కంటైనర్ ఒక నేమ్ ఏమిచ్చాం, ప్రైమ్ సి అని ఇచ్చాం. సో అందుకే ఇక్కడ కంటైనర్ ప్రైమ్ సి. ఈ ప్రైమ్ సి అనేది ర్యాప్ అయింది ఒక పాడ్ తో. ఆ పాడ్ నేమ్ ఏంటి, ప్రైమ్ హైఫన్ సంథింగ్. ఓకేనా? ఇక్కడ ర్యాండమ్ జంక్ డేటా ఏదైతే కనిపిస్తుందో ప్రైమ్ హైఫన్ సంథింగ్ అనేసి, ఆ ప్రైమ్ లోపల నా కంటైనర్ అనేది అసోసియేట్ అయి ఉంది ర్యాపర్ లాగా. ఫైన్. kubectl గెట్ పాడ్. ఇప్పుడు నాకు నా ప్రైమ్ అనేది అయితే ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆల్రెడీ నేను ఇక్కడ ఇంకొక మాస్టర్ని అయితే యాక్సెస్ తీసుకున్నాను. దీన్ని నేను సైడ్ బై సైడ్ చేసుకుంటాను, మీకు కొన్ని ప్రూఫ్ చూపించాలి కాబట్టి. రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ వాచ్ కొంచెం సైజ్ తగ్గిస్తాను, వాచ్ kubectl గెట్ పాడ్, ఎంటర్. సో యాజ్ ఆఫ్ నౌ నాకు నా పాడ్స్ 3 పాడ్స్ అనేవి రన్నింగ్ లో ఉన్నాయి. మనం ఏం చేద్దాం, లాస్ట్ టైం మనం ఏం చేసాం, స్టార్టింగ్ లో వీడియో బిగినింగ్ లో మనం ఒక పాడ్ ని డిలీట్ చేస్తే అది రీక్రియేట్ అవ్వలేదు. సో ఇప్పుడు చెక్ చేసి చూద్దాం అదే సినారియోని. kubectl delete పాడ్ అండ్ దెన్ ఏదో ఒక పాడ్, ఫస్ట్ పాడ్ ని తీసుకుందాం. ఆ ఫస్ట్ పాడ్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ ఇస్తాను. పాడ్ డిలీట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఒక కొత్త పాడ్ క్రియేట్ అవుతుంది. దాన్ని మీరు ఎలా వెరిఫై చేస్తారు తెలుసా, ఏజ్ చూడాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తాను, ఆటోమేటిక్గా ఒక పాడ్ అనేది, ఫస్ట్ పాడ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఏది, LDQ19. చూడండి, ఆటోమేటిక్గా పాడ్ డిలీట్ అయిపోయి ఇంకో కొత్త పాడ్ క్రియేటింగ్ కంటైనర్. ఓకేనా? ఇక్కడ ఏముంది, LDQL9 అనే పాడ్ నేను డిలీట్ చేశాను. డిలీట్ చేసిన వెంటనే ఏమైపోయింది, అదే ఆటోమేటిక్గా ఒక పాడ్ ని క్రియేట్ చేసింది, కొత్త పాడ్ ని. ఆ కొత్త పాడ్ నేమ్ ఏంటి, ప్రైమ్ హైఫన్ MGHGB. ఇది కొత్త నేమ్, కొత్త యూనిక్ ఐడి లాగా. అలానే ఏజ్ చూడండి, 26 అగో. మిగతా 2 పాడ్స్ 6 minutes గా రన్నింగ్ లో ఉన్నాయి. ఇది మాత్రం కొత్తగా క్రియేట్ అయింది, 32 seconds ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా? సో ఇలా నాకు రెప్లికేషన్ కంట్రోలర్ అనేది హెల్ప్ అయితే చేస్తుంది నాకు. బ్రో ఇంకో క్వశ్చన్, ఈ క్వశ్చన్ మీకు రావాలి. క్వశ్చన్ ఏరా అంటే, ఈ రెప్లికేషన్ కంట్రోలర్ లో ఎక్కడ డిఫైన్ అయ్యి ఉంది నా 3 పాడ్స్ రన్ అవ్వాలని? నేను YAML ఫైల్లో రాశాను. ఓకే, రెప్లికేషన్ కంట్రోల్ లో చూద్దాం. ఫస్ట్ మనం kubectl ఓకేనా గెట్ RC. సో ఇక్కడ ఇది ఎలా మానిటర్ చేస్తుంది, ఇక్కడ 3 పాడ్స్ రన్నింగ్ లో ఉన్నాయి, 2 పాడ్స్ రన్నింగ్ లో ఉన్నాయి, 1 పాడ్ రన్నింగ్ లో ఉంది అని నా రెప్లికేషన్ కంట్రోలర్ కి ఎలా తెలుస్తుంది? అంటే ఇక్కడ చూడండి, మీరు kubectl గెట్ RC అనే కమాండ్ రన్ చేస్తారు. కమాండ్ రన్ చేసినప్పుడు ఇక్కడ డిజైర్ స్టేట్ చూడండి. డిజైర్ స్టేట్ లో ఏముంది, డిజైర్ స్టేట్ అంటే నాకు ఎన్ని కావాలి అది. ఈ డిజైర్ స్టేట్ అనేది ఎక్కడ ఇచ్చాను, నేను నా YAML ఫైల్ ఇచ్చాను. బై డిఫాల్ట్ గా 3A రన్ అవ్వాలని చెప్పేసి, 3A రన్ అవ్వాలని చెప్పాను కాబట్టి ఇది డిజైర్ స్టేట్, నాకు కావాల్సిన స్టేట్. అలానే కరెంట్ స్టేట్ 3 ఉంది, రెడీ స్టేట్ 3 ఉంది. ఇప్పుడు నేను ఒకవేళ పాడ్ని డిలీట్ చేశాను అనుకోండి, ఈ కరెంట్ స్టేట్ రెడీ స్టేట్ ఏమైపోతుంది, 2కి పడిపోతుంది కదా. 2కి పడిపోయినప్పుడు నాకు డిజైర్ స్టేట్ ఏం కావాలి, 3 కావాలి కదా. ఆటోమేటిక్ గా నా API సర్వర్, ఒరే ఈ RC అనే దానికి 3 పాడ్స్ ఉండాలి, కానీ 2 పాడ్స్ రన్నింగ్ లో ఉన్నాయి, నువ్వు ఇంకో కొత్త పాడ్ని క్రియేట్ చెయ్యి అనేసి నా API అయితే చెప్తుంది. సో API చెప్పిన వెంటనే ఆటోమేటిక్ గా విత్ ఇన్ సెకండ్స్ లో నాకు ఒక కొత్త పాడ్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం YAML ఫైల్ ని అర్థం చేసుకునేదాన్ని ట్రై చేద్దాం.
సో నేనేం చేస్తాను ఇక్కడ రెప్లికేషన్ కంట్రోల్‌లోకి వెళ్ళి, ఈ రెప్లికేషన్ కంట్రోల్ ఒక యామిల్ ఫైల్‌ని అయితే కాపీ చేసుకొని, నేను ఇక్కడ పేస్ట్ అయితే చేసుకుంటాను. ఓకే. ఇక్కడ నేను పేస్ట్ అయితే చేశాను. ఓకే. నాకు వైట్‌గా కావాలి. కొంచెం స్క్రీన్ సైజ్ పెంచుదాం ఇక్కడ. ఓకే. డన్. అండ్ దెన్ స్క్వేర్, దెన్ యెల్లో. ఓకే. ఫైన్. సో చూడండి, ఇక్కడ అర్థం చేసుకుందాం, ట్రై చేద్దాం. యామిల్ ఫైల్ ఎలా వర్క్ అవుద్ది? ఎలా ఎలా అసలేం జరుగుతుంది యామిల్ ఫైల్‌లో అని చెప్పేసి. ఇక్కడ మనకి ఏపీఐ వెర్షన్, కైండ్, మెటాడేటా ఇదంతా మనకి మన లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో ఏపీఐ వెర్షన్ అనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము? కైండ్ రెప్లికేషన్ కంట్రోలర్, మెటాడేటాలో అంటే రెప్లికేషన్ ఒక నేమ్ ఇంజినెక్స్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. ఓకే. ఫైన్. దాని తర్వాత స్పెసిఫికేషన్‌లో చూస్తే మనం రెప్లికా ఓకేనా? స్పెసిఫికేషన్‌లో నేనేమి ఇచ్చాను? రెప్లికా 3 అని ఇచ్చాను. సో ఇదే నా డిజైర్ స్టేట్. మనం క్యూబ్‌సిటిఎల్ గెట్ ఆర్‌సి అని ఇచ్చినప్పుడు, క్యూబ్‌సిటిఎల్ గెట్ ఆర్‌సి ఇచ్చినప్పుడు ఇక్కడ డిజైర్ స్టేట్ 3 అని కనిపించింది కదా! సో ఆ 3 నథింగ్ బట్ ఈ రెప్లికాస్ అన్నమాట. అంటే బై డిఫాల్ట్‌గా నువ్వు కంట్రోలర్ క్రియేట్ అయిన వెంటనే నాకు 3 పార్ట్స్‌ని క్రియేట్ చెయ్యి అనేసి ఇక్కడ నేను చెప్తున్నానన్నమాట. దాని తర్వాత నాకు సెలెక్టర్ ఉంది. సెలెక్టర్ గురించి కొంతసేపటికి మర్చిపోదాం. సెలెక్టర్ గురించి కొంతసేపటికి మర్చిపోదాం. అలానే ఇక్కడ టెంప్లేట్ ఉంది. ఈ టెంప్లేట్ ఏరా అంటే ఈ టెంప్లేట్‌లో, సో ఈ టెంప్లేట్‌లో నాకు నేమ్ అవసరం లేదు ఇక్కడ. ఈ నేమ్‌నైతే నేనైతే రిమూవ్ చేస్తాను. ఓకే. ఈ టెంప్లేట్‌లో నేనేం చెప్పాను? ఒక పాడ్ క్రియేట్ అవుతుంది కదా! పాడ్‌కంటూ ఒక లేబుల్‌ని అసైన్ చెయ్యి. ఆ లేబుల్ పేరేంటి? ఇంజినెక్స్ అనే ఒక లేబుల్. సో దీన్ని చెక్ చేద్దామా అసలు ఉందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్‌లో vi.rc.yaml, vi.rc.yamlలో ఈ టెంప్లేట్ ఏదైతే ఉందో, ఈ టెంప్లేట్ లోపల మెటాడేటా లోపల యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్ అని తీసుకున్నాను. సో ప్రైమ్ అనే మెటాడేటా పాడ్స్‌లో ఉందా లేదా అని చెక్ చేద్దాం. సో ఫస్ట్ పాడ్స్‌ని చెక్ చేద్దాం. క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్. ఫైన్. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? జస్ట్ ఆ లేబుల్స్‌ని చూడాలంటే క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్ షో లేబుల్ లేబుల్స్. ఓకే. లేబుల్స్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి. లేబుల్స్‌లో ఏముంది మనకి? ప్రైమ్, యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్, యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్, యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్. అచ్చా! ఓకే. అంటే క్రియేట్ అయితే అయింది. ఓకే. ఫైన్. ఓకే. డన్. దాని తర్వాత లాస్ట్‌లో మనకేముంది? లాస్ట్‌లో నాకేముంది? జస్ట్ ఒక కంటైనర్‌ని క్రియేట్ చేస్తున్నాను అంతే. ఒక కంటైనర్‌ని క్రియేట్ చేసి, ఆ కంటైనర్‌కి ఒక నేమ్ ఇచ్చాను. ఆ కంటైనర్‌కి ఒక ఇమేజ్ స్పెసిఫై చేశాను. దాని తర్వాత దానికి ఒక పోర్ట్ కావాలంటే పోర్ట్ 880. సో ఇది నార్మల్ విషయమే. సో ఇక్కడ మనం మెయిన్‌గా అర్థం చేసుకోవాల్సింది ఈ లేబుల్ అండ్ దెన్ సెలెక్టర్. మీకు సింపుల్ భాషలో ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్ భాషలో మీకైతే చెప్తున్నాను. ఒక బాక్స్ తీసుకున్నాం. నేనొక బాక్స్ తీసుకున్నాను. ఆ బాక్స్ లోపల ఇంకొక 3 మినీ బాక్సెస్‌నైతే క్రియేట్ అయితే చేశాను. 3 మినీ బాక్సెస్‌నైతే నేనైతే క్రియేట్ అయితే చేశానిక్కడ. ఓకే. ఫైన్. దాని తర్వాత ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ బాక్స్‌కి ఒక నేమ్ ఇస్తాను. ఈ బాక్స్‌కి నేను ఒక నేమ్ ఇస్తాను. నాని అని చెప్పేసి. ఈ బాక్స్‌కి నేను చిరు అనే నేమ్ ఇస్తాను. ఈ బాక్స్‌కి నేను చిరు అనే ఒక నేమ్ ఇస్తాను. ఒక్క నిమిషం. చిరు. అలానే ఈ బాక్స్‌కి సీనా అనే నేమ్ ఇస్తాను. సీనా అనే నేమ్ ఇచ్చాను. ఇప్పుడు నేను మిమ్మల్ని స్ట్రెయిట్‌గా ఒక క్వెషన్ అడుగుతున్నాను. చాలా టఫ్ క్వెషన్ అయితే అడుగుతున్నాను నేనిక్కడ. ఇక్కడ చిరు అనే బాక్స్‌ని సెలెక్ట్ చేయమన్నాను మిమ్మల్ని. చాలా టఫ్ క్వెషన్. ఓకే. మీరేం చేస్తారు? ఇక్కడ మీకు చిరు అనే ఇది లేబుల్ అనుకోండి. ఓకేనా? ఈ బాక్స్ ఒక లేబుల్. ఆ బాక్స్‌కి ఏ లేబుల్ ఉంది? చిరు అనే లేబుల్ ఉంది. అలానే ఇది ఇంకో బాక్స్. ఇంకో బాక్స్‌కి నాని అనే లేబుల్ ఉంది. అలానే ఇది థర్డ్ బాక్స్‌కి సీనా అనే లేబుల్ అయితే ఉంది. ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని చిరు అనే లేబుల్‌ని సెలెక్ట్ చేయమన్నాను. చిరు అనే లేబుల్‌ని సెలెక్ట్ చేయమన్నప్పుడు మీరేం చేస్తారు? డైరెక్ట్‌గా ఈ బాక్స్‌ని సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నేను నాని అనే బాక్స్‌ని సెలెక్ట్ చేయమన్నాను. సో మీరేం చేస్తారు? నాని అనే బాక్స్‌ని సెలెక్ట్ చేస్తారు. అలానే లాస్ట్‌లో సీనా అనే బాక్స్ ఉంది. సీనా అనే బాక్స్‌ని సెలెక్ట్ చేయమంటున్నాను నేను. సెలెక్ట్ చేశాను. ఫైన్. ఎటువంటి ఇబ్బందయితే లేదు నాకు. అలానే ఇక్కడ ఇప్పుడు ఏదైతే నేను సెలెక్టర్ అని జెప్పానో,
ఇక్కడ కూడా నాకు అదే సేమ్ యూసేజే. ఇక్కడ నేనేమి ఇచ్చాను ఈ లేబుల్ మెటా డేటాలో నేనేమి ఇచ్చాను, యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అని ఇచ్చానా. సో ఇక్కడ ఇక్కడ నేను యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్ అని ఇచ్చాను కదా. సో నా రెప్లికేషన్ కంట్రోలర్ ఈ పార్ట్సే అని ఎలా మేనేజ్ చేయగలుగుతుంది? ఇప్పుడు నా దగ్గర 3 ఉన్నాయి. ఓకేనా, ఇండివిజువల్ పార్ట్స్ నా దగ్గర ఒక 60 ఉన్నాయి. 60తో పాటు ఇది ప్లస్ 3 63 పార్ట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. ఈ 63 పార్ట్స్లో నా రెప్లికేషన్ ఏది, క్యూబ్ సిటిఎల్ గెట్ ఆర్సి అనిస్తే ఈ నా ప్రైమ్ రెప్లికేషన్ కంట్రోలర్కి ఈ 3 పార్ట్సే వాడాలి, ఈ 3 పార్ట్సే నావి, ఈ 3 పార్ట్స్ బిలాంగ్స్ టు రెప్లికేషన్ కంట్రోలర్, ఈ 3 పార్ట్స్ నేను మేనేజ్ చేయాలి అని నా రెప్లికేషన్ కంట్రోలర్ అంటే నా ప్రైమ్ అనే రెప్లికేషన్ కంట్రోలర్కి ఎలా తెలుస్తుంది? యూజింగ్ లేబుల్. ఓకే, ఇక్కడ లేబుల్స్లో నేనేం చెప్పాను, ఆల్రెడీ ఒక కంటైనర్కి నేను ఒక లేబుల్స్ ఇచ్చాను, యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్, యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్, యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్ అని చెప్పి. దాని తర్వాత నేను నా రెప్లికేషన్ కంట్రోలర్కి నేను సెలెక్టర్ కూడా ఇచ్చాను. ఆ సెలెక్టర్ నేనేమి ఇచ్చాను ఇక్కడ 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 నేను జస్ట్ నేమ్ చేంజ్ చేస్తాను. ఇక్కడ యాప్ ఈస్ టు ప్రైమ్, ఇక్కడ లేబుల్లో కూడా యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్. ఓకేనా, సో ఏ లేబుల్ ఏ పాడ్కి అయితే యాప్ ఈస్ టు ప్రైమ్ అనే ఒక లేబుల్ ఉంటుందో అది ఆటోమేటిక్గా ఏమైపోతుందో సార్, అది ఆటోమేటిక్గా నా రెప్లికేషన్ కంట్రోలర్ అనేది మేనేజ్ చేస్తుంది. ఓకేనా, సో యాప్కి నేను ఒక లేబుల్ ఇస్తాను, ఆ లేబుల్ని నేను నా రెప్లికేషన్ కంట్రోలర్కి ఇస్తాను. ఒరే బాబు, ఈ పేరుతో ఈ లేబుల్తో ఏవైనా పార్ట్స్ ఉంటే ఆ పార్ట్స్ అన్నిటిని నువ్వు మెయింటైన్ చెయ్యి అని చెప్పేసి. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఇది నా ఆర్సీ, అండ్ ఆర్సీ లోపల నేనేం చెప్పాను, ఒరే నేమ్ ఈస్ టు చిరు అని చెప్పాను. యామిల్ ఫైల్ నేమ్ ఇచ్చు చిరు అని చెప్పాను. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక పాడ్ని క్రియేట్ చేశాను, ఏదో ఒక పాడ్ని క్రియేట్ చేశాను. ఈ పాడ్కి నేను లేబుల్ ఏమి ఇచ్చాను, నేమ్ ఈక్వల్స్ టు చిరు అనే ఒక లేబుల్ ఇచ్చాను. ఆటోమేటిక్గా ఓకేనా, నేమ్ ఈక్వల్స్ టు చిరు, ఆటోమేటిక్గా ఏమైపోతుంది, నా రిప్లికేషన్ కంట్రోలర్ ఈ పాడ్కి లేబుల్ చిరు ఉంది కాబట్టి నేను దీన్ని మేనేజ్ చేస్తానని ఆటోమేటిక్గా ఇది నా రిప్లికేషన్ కంట్రోలర్ అనేది మేనేజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో నేనేం చేస్తాను, మనం ఒక సింపుల్ పాడ్ని అయితే క్రియేట్ చేద్దాం మళ్ళీ ఇంకొకసారి. సో నేనేం చేస్తాను, డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి పాడ్, ఒక ఆర్ఫన్ పాడ్ని తీసుకుంటాను. ఈ ఆర్ఫన్ పాడ్ ఒక కాపీ చేసుకొని విఐ పాడ్ డాట్ యామిల్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక పాడ్ రన్నింగ్లో ఉంది కాబట్టి నేను మళ్ళీ సేమే ఉంటుంది. నేను ముందుగా వీడియో స్టార్టింగ్లోనే మనం దీన్ని ఎడిట్ చేసాం కదా. ఇక్కడ నేనేం చేస్తాను తెలుసా, ఇక్కడ మెటా డేటా లోపల మనం లేబుల్స్ అని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము పారామీటర్ చూస్తే, ఇక్కడ ఇక్కడ మనకి లేబుల్స్ అనే ఒక పారామీటర్ ఉంది కదా. సో దీన్ని నేను కాపీ చేసుకొని నా ఆర్ఫన్ పాడ్లో నేను లేబుల్స్ అని ఇచ్చి, ఇక్కడ నేను ఏం చేస్తాను తెలుసా, యాప్ ఈస్ టు ప్రైమ్ అని ఇస్తాను. సో నా లేబుల్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్ ఒకసారి. రీఅటాచ్. ఓకే, దీన్ని నేను ఆపేసి క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్ హైఫన్ షో హైఫన్ లేబుల్స్. ఓకే, యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్. సో ఇక్కడ యామిల్ ఫైల్ రాసినప్పుడు మీరు ఈక్వల్ టు వాడకూడదు, కోలన్ యూజ్ చేయాల్సి ఉంటుంది, యాప్ కోలన్ ప్రైమ్. ఓకే ఫైన్, డన్. ఇప్పుడు నేను సేవ్ చేశాను. ఇప్పుడు మనం పాడ్ని చెక్ చేద్దాం. సో దీన్ని నేను మళ్ళీ ఇంకొకసారి రీఅటాచ్ చేసి వాచ్ చేస్తాను. దీన్ని నేను ఇలా ఓకే డన్. ఓకే, ఇప్పుడు మనకి 3 పాడ్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకో కొత్త పాడ్ని క్రియేట్ చేస్తాను.
సో కొత్త పాడ్ని అప్లై చేయాలంటే ఎట్లా? kubectl create -f pod.yaml. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఎంటర్ ఇస్తున్నాను, ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ నాకేమొచ్చింది అవుట్‌పుట్ పాడ్ అనేది క్రియేట్ వచ్చింది. కానీ ఇక్కడ ఏమైపోయింది? టర్మినేట్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. మీరు చూసారో లేదో? నేను ఇంకొకసారి క్రియేట్ చేస్తాను. ఇంకొకసారి క్రియేట్ ఇస్తున్నాను pod.yamlని. చూడండి ఇక్కడ టర్మినేటింగ్ అంటే పాడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నాకు షో అవుతుంది పాడ్ క్రియేట్ అవుతుందని. కానీ ఇక్కడ నాకు ఆటోమేటిక్‌గా టర్మినేట్ అయిపోతుంది. ఎందుకు టర్మినేట్ అవుతుంది? టర్మినేట్ అవ్వకూడదు కదా! నేను ఇంకోసారి చెక్ చేస్తాను. మేబీ ఏదైనా గ్లిచ్ ఏమైనా అయ్యుంటదేమో. ఇంకోసారి చెక్ చేస్తాను. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ టర్మినేట్ అయిపోతుంది. నా పాడ్ క్రియేట్ అవుతుంది, టర్మినేట్ అయిపోతుంది. పాడ్ క్రియేట్ అవుతుంది, టర్మినేట్ అయిపోతుంది. ఎందుకు టర్మినేట్ అయిపోతుంది? ఆ! ఇది 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 మనకి అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఇదే మనం నేర్చుకోవాల్సింది. kubectl get rc. kubectl get rc అని ఇచ్చినప్పుడు నేను ప్రైమ్‌లో నా డిజైర్ స్టేట్ ఏం చెప్పాను? నా డిజైర్ స్టేట్ ఏం చెప్పాను? 3 అని చెప్పాను. ఏపీఐ సర్వర్ ఏం చెప్తుంది? ఒరేయ్! ఆర్‌సీకి 3 ఉండాలి. కానీ ఇప్పుడు నేను చూస్తే కొత్త పాడ్ అనేది క్రియేట్ అయింది. కొత్త పాడ్‌కి లేబుల్ ఏముంది? యాప్ ఈస్ టు ప్రైమ్ అని ఉంది. అంటే అది ఆటోమేటిక్‌గా అంటే అది రెప్లికేషన్ కంట్రోలర్ యాక్సెస్ చేస్తది. దానికి రెప్లికేషన్ కంట్రోలర్ కంట్రోల్ చేస్తుంది. కానీ రెప్లికేషన్ కంట్రోలర్ డిజైర్ స్టేట్ 3 కాబట్టి నాకు 3 కావాలి 4 వద్దు అని చెప్పి ఆటోమేటిక్‌గా పాడ్‌ని డిలీట్ చేసేస్తుంది. సో, అందుకే ఇక్కడ నేను క్రియేట్ అని ఇస్తే ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది నాకు నా పాడ్ అనేది క్రియేట్ అవ్వడం లేదు. ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోయి టర్మినేట్ అయిపోతుంది. ఛా! ఇప్పుడు నేనేం చేస్తాను pod.yaml తీసుకొని ఇక్కడ ప్రైమ్ యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్ కాకుండా నేను ప్రైమ్ అని ఇస్తాను. ఓకేనా? ఇంకో ఈని అయితే యాడ్ చేసి ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు లేబుల్ అనేది వేరే కదా! నా ఆర్‌సీకి సెలెక్టర్ ఏమి ఇచ్చాను? యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్ అని ఇచ్చాను. కానీ ఈ పాడ్ లోపల నేను ఎక్స్‌ట్రా అనేది యాడ్ చేశాను. విచ్ మీన్స్ డిఫరెంట్. సో, ఇప్పుడు నా పాడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఎంటర్ ఇస్తే చూడండి ఇంజినెక్స్ అనే పేరుతో ఒక నార్మల్ పాడ్ అనేది క్రియేట్ అయితే అయింది. ముందెందుకు క్రియేట్ అవ్వడం లేదు? డిజైర్ స్టేట్. నీకు ఎన్ని కావాలో ఏపీఐ సర్వర్ అంతే ఇస్తుంది. దానికి మించి ఎక్కువ ఇవ్వదు. దానికి మించి తక్కువ ఇవ్వదు. తక్కువ ఉంటే ఆటోమేటిక్‌గా కొత్త పాడ్ క్రియేట్ అవుతుంది. ఎక్కువ ఉంటే కూడా ఏమైపోతుంది? తగ్గించి ఒరేయ్ నాయనా నీకు అంతొద్దు. నీకు 3 కావాలని చెప్పి 3 పాడ్సే ఇస్తది. రెప్లికేషన్ కంట్రోలర్. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ మొత్తం డేటా. సో, ఇప్పుడు నేను kubectl get pod -show -label. ఓకే. డిఫరెన్స్ ఉంది కదా! యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్ ఇంకో ఎక్స్‌ట్రా ఉంది కాబట్టి నా ఏపీఐ సర్వర్ ఏం చేసింది? క్రియేట్ చేసింది. ఒకవేళ ఈ ఎక్స్‌ట్రా లేకపోతే ఏమైపోతుంది? ఆటోమేటిక్‌గా నా కనెక్షన్ ఆటోమేటిక్‌గా టర్మినేట్ ఎన్ని సార్లు క్రియేట్ చేసినా టర్మినేట్ స్టేట్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే. ఫైన్. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు నాకు 3 పార్ట్స్ ఉన్నాయి కదా! సో, మనం ఇక్కడ ఎజెండాలోకి వెళ్తే ఈరోజు వీడియో ఎజెండాలోకి సో, మనం ఒక ఒక పాడ్‌ని నేను మళ్ళీ క్రియేట్ చేశాను. ఆర్ఫన్ పాడ్ అంటాం దాన్ని. దాంతో పాడ్ ఒక కంట్రోలర్స్ గురించిలో దానిలో నేను రెప్లికేషన్ కంట్రోలర్ వరకు మాత్రమే చెప్పాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో రెప్లికా సెట్ గురించి మాట్లాడి దాంతో డిప్లాయ్‌మెంట్ గురించి కూడా మాట్లాడతాను. అలానే ఇక్కడ చూడండి హౌ టు ఎడిట్ ఈటీసీడీ ఇన్ యామిల్. ఈ లైవ్ కాన్ఫిగరేషన్స్‌ని నేను ఎలా ఎడిట్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ చేస్తున్నాను స్క్రీన్‌ని. ఎల్ఎస్ అని ఇస్తాను. ఎల్ఎస్ ఇస్తే నాకు నా ఆర్‌సీ రెప్లికేషన్ కంట్రోలర్ ఏ ఫైల్‌ని యూజ్ చేసుకొని క్రియేట్ చేశాను? ఈ rc.yaml యూజ్ చేసుకొని క్రియేట్ చేశాను కదా! అవునా కదా? నేను ఇక్కడ vi-rc.yaml అని ఇస్తే చూడండి నా ప్రైమ్ అనేది ఈ ఫైల్‌తోనే యూజ్ చేసుకున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ సర్వర్‌కి చాలా మందికి యాక్సెస్ ఉందనుకుందాం. సో, యాక్సెస్ ఉన్నప్పుడు ఈ యామిల్ ఫైల్‌ని రిమూవ్ చేశారు బై మిస్టేక్‌గా. సో, రిమూవ్ చేద్దాం. rm-rf rc.yaml. ఇప్పుడు నా దగ్గర rc.yaml ఫైల్ అయితే లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఎలా ఎడిట్ చేస్తాను? ఇప్పుడు నేను నా రెప్లికేషన్ కంట్రోలర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇంక్రీజ్ చేద్దామని చూస్తున్నాను. ఒక యామిల్ ఫైల్ త్రూ. ఎలా చేస్తాను? ఎలా చేస్తానంటే kubectl get rc రెప్లికేషన్ కంట్రోలర్. kubectl రెప్లికేషన్ కంట్రోల్ ఇస్తే ఏమైపోతుంది? నాకు నా రెప్లికేషన్ డేటా అనేది షో చేస్తుంది. ఫైన్. ఇప్పుడు kubectl get rc -o YAML అని ఇవ్వండి. YAML అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా
ఒక లైవ్ కాన్ఫిగరేషన్, ఇది ఒక ఈటీసీడీ కాన్ఫిగరేషన్, లైవ్ కాన్ఫిగరేషన్ అయితే నాకైతే షో అయితే అవుతుంది. ఇదంతా నాకు నా లైవ్ కాన్ఫిగరేషన్. ఓకే. సో ఫైన్. -o ఇస్తే నాకు ఈటీసీడీలో ఉన్న డేటాలో లైవ్ కాన్ఫిగరేషన్ అయితే చూపిస్తుంది ఆఫ్ ఆర్సీ. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ మొత్తం ఫైల్ నేను ఇంకో ఫైల్లోకి రీడైరెక్ట్ చేస్తాను. గ్రేటర్ దెన్ సింబల్ ఇచ్చి rc.yaml, దాని తర్వాత ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా నాకు ఒక ఆర్సీ ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఆర్సీ ఫైల్ నేను ఓపెన్ చేస్తాను, virc.yaml. ఇక్కడ చూస్తే మనం క్రియేట్ చేసింది చాలా చిన్న ఫైల్. మనం ఇక్కడ ఆర్సీ అని ఇచ్చి రెప్లికేషన్ కంట్రోల్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్తే మనం చూస్తే మనం ఇక్కడ పేస్ట్ చేసింది, ముందు మనం పేస్ట్ చేసింది ఇంతే ఫైలే. దానిలో కూడా నేను నేమ్ అయితే డిలీట్ చేశాను. కానీ ఇప్పుడు ఆ ఈటీసీడీ నుంచి నేనైతే కాన్ఫిగరేషన్ తీసుకున్నాను. కాన్ఫిగరేషన్ లోపల నాకు చాలా డేటా అయితే ఉంది. సో మెటా డేటాలో క్రియేట్ టైమ్ స్టాంప్, జనరేట్ 1, నేమ్ స్పేస్ డిఫాల్ట్, రిసోర్స్ వర్షన్, యుఐడి, దాని తర్వాత స్టేటస్, ఇవన్నీ కనిపిస్తుంది నాకు. సో ఇవన్నిటిని మనం ఏం చేయొచ్చు అంటే మనం రిమూవ్ చేసేయచ్చు. ఏవేవి రిమూవ్ చేయొచ్చు అంటే ఈ మెటా డేటాలో క్రియేట్ టైమ్ స్టాంప్ ఉందా, దాన్ని మీరు డిలీట్ చేసేయచ్చు, డిడి. జనరేషన్ కూడా అవసరం లేదు, డిడి. మెటా డేటా లేబుల్ అనేది ఇంపార్టెంట్. సో దాని తర్వాత నేమ్ నాకు ప్రైమ్ రెప్లికేషన్ ఒక నేమ్ ఇది. ఓకే. అండ్ దెన్ నేమ్ స్పేస్ కూడా అవసరం లేదు. బై డిఫాల్ట్ నేను డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఉన్నాను కాబట్టి నేమ్ స్పేస్ కూడా నేను రిమూవ్ చేస్తాను. దాని తర్వాత రిసోర్స్ వర్షన్ ఉంది, రిసోర్స్ వర్షన్ కూడా నాకు అవసరం లేదు, డిలీట్ చేస్తాను. యూఐడి కూడా నాకు అవసరం లేదు, డిలీట్ చేస్తాను. దెన్ దాని తర్వాత టెంప్లెట్లో చూస్తే మీకు మెటా డేటా లోపల క్రియేట్ టైమ్ స్టాంప్ నాకు అవసరం లేదు, టైమ్ స్టాంప్ రిమూవ్. తర్వాత లేబుల్ ప్రైమ్ కావాలి. స్పెసిఫికేషన్స్లో నాకు కంటైనర్ ఒక ఇమేజ్ కావాలి. ఇమేజ్ ఫుల్ పాలసీ ఆల్వేస్ ఓకే, దాని అలానే ఉంచేద్దాం. దాంతో పోర్ట్ నెంబర్, ప్రోటోకాల్ అవసరం లేదు, రిసోర్సెస్ ఏం అవసరం లేదు. టర్మినేట్ మెసేజ్ పాలసీ, డిఎన్ఎస్ పాలసీ, రీస్టార్ట్, ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను డిలీట్ చేస్తాను. దాంతో స్టేటస్ మొత్తం నేను డిలీట్ చేసేయచ్చు, స్టేటస్ మొత్తం నేను డిలీట్ అయితే చేసేస్తాను. ఫైన్. సో ఇప్పుడు నాకు నా ఫైల్ అనేది కరెక్ట్గా ఉంది. ఓకే. ఇంతే ఇప్పుడు ఉండే ఫైల్. ఈ ముందు మనం కైండ్ అనేది పైన రాసాం, ఆటోమేటిక్గా మనము ఈటీసీడీ నుంచి కాన్ఫిగరేషన్ తీసుకున్నప్పుడు అది ఇలా మనకి బిలో అయితే యాడ్ అయింది. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నా రెప్లికాని 5కి ఇంక్రీజ్ చేస్తాను. 3 నుంచి 5కి ఇంక్రీజ్ చేస్తాను. 5కి ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, నా రెప్లికేషన్ కంట్రోలర్ డిజైర్ స్టేట్ ఏమైపోతుంది, 5 అయిపోతుంది. 5 అయిపోయి ఆటోమేటిక్గా నాకు 5 పార్ట్స్ అయితే క్రియేట్ అయితే అవుతాయి అనమాట. సో చెక్ చేద్దాం. సో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారు సార్, kubectl ఆల్రెడీ ఆర్సీ ఉంది కాబట్టి ఈసారి నేను క్రియేట్ చేయను, అప్లై చేస్తాను. kubectl అప్లై -f rc.yaml, ఎంటర్. ఓకే. మిస్సింగ్ కుబర్నెటిస్ లాస్ట్ అప్లై విచ్ ఈస్ రిక్వైర్డ్, క్యూబ్ అప్లై. kubectl should only use on resource declarative by replication controller. The missing annotation will be patched automatically. And then ఒక వార్నింగ్ అయితే వచ్చింది, దాని తర్వాత నా రెప్లికేషన్ కంట్రోలర్ కాన్ఫిగర్ అయితే అయింది. సో చెక్ చేద్దాం. kubectl get rc, చూడండి ప్రైమ్లో నా డిజైర్ స్టేట్ ఏమైపోయింది, 5 అయిపోయింది. ఆటోమేటిక్గా నా కరెంట్ స్టేట్ కూడా 5 అయిపోయింది. ఓకే, పార్ట్స్ని చెక్ చేద్దాం. kubectl get pod. సో గెట్ పాడ్లో నాకు నా 1 2 3 4 5 పార్ట్స్ అయితే క్రియేట్ అయితే అయిపోయాయి. ఓకేనా. మీరు అక్కడ రెప్లికాలో మీరు 5 ఇస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 3 ఇచ్చాను, 3 ఇచ్చి నేను 5 ఇచ్చాను అనుకోండి, అది 5 + 3 అవ్వదు. మీరు ఎంతైతే వాల్యూ ఇచ్చారో అన్ని పార్ట్సే క్రియేట్ అవుతాయి, దాన్ని యాడ్ చేయదు ఎప్పుడే కానీ. రెప్లికాలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, రెప్లికాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 ఇచ్చారు, రెప్లికా 3 ఇచ్చారు, 3 పార్ట్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మీరు దాన్ని మాడిఫై చేసి మీరు 5 ఇచ్చారనుకోండి, 3 + 5 అవ్వదు. మీరు 5 ఇస్తే 5 అవుతుంది, 3 ఇస్తే 3 అవుతుంది, 7 ఇస్తే 7 అవుతుంది, 10 ఇస్తే 10 అవుతుంది. ఫైన్, ఓకే, డన్. సో ఇది మనకి రెప్లికేషన్ కంట్రోలర్ గురించి డేటా అనమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం రెప్లికా సెట్ గురించి మాట్లాడి, దాని తర్వాత డిప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడతాం. దాని తర్వాత స్టేట్ఫుల్, దాని తర్వాత క్రాన్ జాబ్, డీమన్ సెట్, దాని గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.